చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించడం దురదృష్టకరమని కాంగ్రెస్ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని వైసీపీ, టీడీపీ పార్టీలు బీజేపీకి మద్దతివ్వటం శోచనీయమన్నారు. వచ్చే ఎన్నికల్లో లౌకికవాదులందరూ బీజేపీ, వైసీపీ, టీడీపీలను ఓడించి కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు. వివక్షాపూరితమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించడం చాలా దురదృష్టకరం. ఈ పౌరసత్వ సవరణ చట్టం, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగ పీఠికలోని లౌకికవాదానికి వ్యతిరేకం, ఇది ముస్లింలకు వ్యతిరేకం. దీనిని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడే ఆనాడే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు, అటు వైకాపా ఇటు టీడీపీ, పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతు తెలిపిన కారణంగా ఈ బిల్లు పార్లమెంటులో పాస్ అయింది. కొన్ని బీజేపీ మిత్రపక్షాలు కూడా ఆనాడు ఈ బిల్లును వ్యతిరేకించాయి. జేడీయూ, అకాలీదళ్ లాంటి పార్టీలు వ్యతిరేకించాయి. కానీ మన రాష్ట్రానికి చెందినటువంటి వైకాపా, టీడీపీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.